హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో ఏంటంటే టాక్సిక్ రిలేషన్స్ అండ్ ఒక విషయం చెప్పాలి. ఎలా అంటే కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే తప్పు వాళ్ళు చేసి కూడాను అండ్ ఎదుటి వాళ్ళదే తప్పన్నట్టుగా బ్లేమ్ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి, అసలు దీనికి సొల్యూషన్ ఏంటి, అలాంటి వాళ్ళతో మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే అసలు ఏం చేయాలి అనేది క్లియర్గా నేను ఈరోజు వీడియోలో రివీల్ చేస్తాను. వీడియో చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు అండ్ ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. కాబట్టి డెఫినెట్లీ వీడియో చూడండి అండ్ మీకు ఏమాత్రం నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సో ఎగ్జాక్ట్లీ మీరు కొంతమందిని చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళదే కరెక్ట్, మనదే తప్పన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారనమాట. ఏమన్నా జరగనివ్వండి అంటే నాదే రైట్ అని ప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. యాక్చువల్ వాళ్ళ మిస్టేక్ ఉంటుంది, కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఇది నా తప్పు, ఇది నేను చేశాను ఈ మిస్టేకు అని చెప్పడానికి వాళ్ళ మనసు అంగీకరించదు అనమాట. సో ఏం జరిగినా సరే వాళ్ళదే తప్పు అన్నట్టుగా పక్కన వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటారనమాట. ఇది నార్మల్గా ఫ్రెండ్షిప్లో కావచ్చు, కొంతమంది ఫేక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది విషయాలు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ టాక్సిక్ రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో కాల్ చేశారు అనుకోండి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు, ఓకే, అప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు ఏమనిపిస్తుంది అంటే కొంత టైం తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాలేదు అంటే మీకు ఖచ్చితంగా కోపం వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్లీ మీరు వాళ్ళ మీద అరవాలి అనమాట. ఎందుకు నా కాల్ నువ్వు లిఫ్ట్ చేయలేదు, ఎందుకు నాకు రిప్లై చేయలేదు ఫాస్ట్గా అని చెప్పేసి. కానీ ఈ కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు సో అండ్ ఎలా అంటారు అంటే నాకు ఇంకేం పని ఉండదా, నీతో మాట్లాడుతూనే కూర్చోవాలా, లేకపోతే నేను అసలు ఫోన్ చూడలేదు అని అంటే రివర్స్ అయిపోతూ ఉంటారనమాట. అంటే యాక్చువల్లీ ఓకే నేను చూసుకోలేదు, ఐ థింక్ ఐఎమ్ సో సారీ, లేకపోతే రిక్వెస్ట్ చేసుకోవటము అంటే బుజ్జగించుకోవటము అలాంటివి చేయరు వాళ్ళు. ఇంకా మీదే తప్పన్నట్లుగా ఏదో ఒక విధంగా సరే మిమ్మల్నే బ్లేమ్ చేసేసి మిమ్మల్నే తిట్టేస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు ఎక్స్ట్రాగా ఎలా మాట్లాడతారు అంటే అసలు నేను ఇలా అయిపోవడానికి నువ్వే కారణం అన్నట్లుగా వాదిస్తూ ఉంటారనమాట. అంటే మనల్ని గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తుంటారు. ఐ థింక్ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం జరిగినా సరే అది పక్కన వాళ్ళ మీదకి తోసేస్తూ ఉంటారనమాట. సో అంటే ఎలా అంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే అసలు నీ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, సో నేను ఇది ఫేస్ చేస్తున్నాను అంటే నీ వల్లే నేను ఫేస్ చేస్తున్నాను, నీ వల్లే నాకు ఇలా జరుగుతుంది, నీ వల్లే అంటే నీ వల్లే నీ వల్లే నీ వల్లే ఇలానే మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఇంకొక విషయం ఏంటి అంటే మనకే అనిపిస్తుంది అంటే నిజమేనేమో, మన వల్లే ఇలా జరుగుతుందా ఏంటి అని ఒక్కొక్క సెకండ్ మనం కూడా అలా ఆలోచించే స్టేజ్కి వాళ్ళు తీసుకొస్తారు అనమాట. అంత తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళు బూతులు కూడా మాట్లాడేస్తూ ఉంటారు గైస్. అండ్ నిజానికి రిలేషన్షిప్లో ఎక్కువ ఇలాంటి రాంగ్ వర్డ్స్ అదే పనిగా యూజ్ చేస్తున్నా కూడా నిజంగా అది అంత మంచి రిలేషన్షిప్లోకి అయితే వెళ్ళదు అనమాట. ఇంకా ఎలా అంటే ఒక టార్చర్లా చేస్తూ ఉంటారు అవతల వాళ్ళని. ఇంకా ఎలా చెప్పాలంటే ఇంకొక మాట మీకు, నీకోసం నేను అది చేశాను కదా, నీకోసం నేను ఇది చేశాను కదా, సో నువ్వు ఖచ్చితంగా నేను చెప్పింది చేయాలి, నేను చెప్పిన మాట వినాలి, నువ్వు నాకు నచ్చినట్టుగానే నువ్వు ఉండాలి, ఇలా మాట్లాడుతుంటారండి. అంటే వేరే వాళ్ళతో మాట్లాడొద్దు, లేకపోతే వేరే ప్లేస్కి అక్కడికి నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఈ డ్రెస్ వేయొద్దు, ఆ డ్రెస్ వేయొద్దు, నాకు చెప్పాలి ప్రతిదీ. ఇలాంటివన్నీ ఫుల్ ఆఫ్ ప్యాకేజ్ లాగా కండిషన్స్ పెడుతూ ఉంటారనమాట. అట్ ద సేమ్ టైం ఇంకా అంటే వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి టోటల్లీ మొత్తం కూడాను అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్లో మీ పైన ఎలా మాట్లాడతారు అంటే అండ్ 100% మీదే రాంగ్ ఉందన్నట్టుగా క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అండ్ మీకు తెలుసో లేదో కొంతమంది రిలేషన్షిప్లో మీరు చూస్తూ ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు అంటే తప్పు 100కి 100% వాళ్ళదే ఉన్నా కూడాను ఏదో ఒక విధంగా మిమ్మల్ని తిట్టేసి మీతో గొడవ కావాలని క్రియేట్ చేసుకొని మిమ్మల్ని వదిలించుకొని మరీ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటి పర్సన్స్ కోసం చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఏడుస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ మీకు అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి మనం ఏంటి అనేది కొంతవరకు మ్యాక్సిమం స్టార్టింగ్లోనే తెలిసిపోతూ ఉంటుంది. ఒక 3 మంత్స్ జర్నీ చేస్తేనే వాళ్ళు ఏంటో మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. అలాంటిది ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్ ట్రావెల్ చేశారంటే మ్యాక్సిమం 90% వాళ్ళ గురించి మనకు అర్థమైపోతుంది. బట్ అలాంటప్పుడు వాళ్ళు మనల్ని కావాలనే ఏదో బ్లేమ్ చేసి వదిలించుకుంటున్నారా, లేకపోతే వేరే రీజన్ వల్ల వదిలించుకుంటున్నారా అనేది తెలుసుకోవటం అంత పెద్ద టాస్క్ అయితే ఏం కాదు.
కానీ ఇక్కడ ఈ తెలివి కాదు, అతి తెలివి అండ్ ఇంకోటి ఏంటంటే చీటింగ్ తెలివి అనమాట. ఇవన్నీ కూడా కొన్ని విషయాల్లో మనం తీసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే ఇంకా ఏం చేసినా సరే ఐ థింక్ వదిలించుకొని వెళ్ళిపోయినా కూడాను మనదే రైట్ అని అనేలాగా బిహేవ్ చేసి మరీ వెళ్ళిపోతారండి. బట్ మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎంత దారుణంగా చీట్ చేస్తున్నారు, ఎంత పెయిన్ తీసుకునేలాగా బిహేవ్ చేసి సింపుల్గా చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేసి వదిలించుకొని వెళ్ళిపోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. సో మీకు అర్థమైనప్పుడు అంటే ప్రతిదీ ఇలా మాట్లాడుతున్నారు, ప్రతిదీ బ్లేమ్ చేస్తున్నారు, ప్రతిదీ వాళ్ళకి చెప్పేసేయాలంటున్నారు, ప్రతి విషయంలో కొడుతున్నారు, తిడుతున్నారు, అరుస్తున్నారు అండ్ బూతులు మాట్లాడుతున్నారు. సో అండ్ నేను చెప్పిందే వినాలి అండ్ నీకోసం నేను అవన్నీ చేశాను కదా అని చెప్పేసి ఇలా బిహేవ్ చేసినప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఐ థింక్ ఇలాంటివన్నీ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి రిలేషన్షిప్లో మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉండగలము, సో అసలు మనం ఈ ట్రావెలింగ్ అనేది స్మూత్గా వెళ్తుందా లేదా అండ్ మేము జీవితాంతం కలిసి ఉండగలమా లేదా అనేది కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ఐడియా వస్తుంది అనమాట. యాక్చువల్లీ నిజానికి మాట్లాడుకుంటే ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్లోకి వెళ్ళకపోవటమే మంచిది అనమాట. మేబీ అలో చేశారు అంటే వాళ్ళని మీరు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే మీ లైఫ్ని మీరే స్పాయిల్ చేసుకున్నట్లు అయిపోతుంది. ఏదో కోల్పోయాం మన లైఫ్ని అనే ఫీలింగ్ వన్ డే మీకు వస్తుంది అనమాట. టాక్సిక్ పీపుల్ని అలో చేయమాకండి. సో దానివల్ల ఫర్దర్గా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఎందుకంటే చాలామంది అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి చాలా స్ట్రగుల్ తీసుకొని దాంట్లో నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది అని చెప్పిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే మరి ఇలా బిహేవ్ చేసే వాళ్ళతో లైఫ్ లీడ్ చేయొచ్చా లేదా అంటే, సో ఎలా అంటే అది మీరు ఇద్దరి మధ్య ఏదైతే బాండింగ్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఒక అండర్స్టాండింగ్ రావటం కానీ లేదా మీరు మాట్లాడుకొని సో ఇలా చేయకూడదు మనం ఇలా ఉండాలి కదా అని ఒక అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య ఉంటే కొంతవరకు వీళ్ళ చేంజ్ వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మీ పైన అంత ప్రేమ ఉన్నట్లయితే మాత్రం మేబీ నేను ఇలా బిహేవ్ చేస్తున్నానా ఏంటి, ఐ థింక్ నేను ఇలా ఉండకూడదు కదా, కొంచెం చేంజ్ అవ్వాలి కదా అనేది అవతల వాళ్ళకి అనిపిస్తే కొంచెం ఓకే రిలేషన్షిప్ని కొంచెం తీసుకెళ్ళొచ్చు ముందుకి. బట్ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదనుకోండి, నేను ఇలానే మాట్లాడతాను, నేను ఇలానే చేస్తాను, నాకు ఇదే ఇష్టం, ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో, ఇలాంటి డైలాగ్స్ కొంతమంది వేస్తూ ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే అది మనం కరెక్టా కాదనేది ఆలోచించాలి. ఒక మాట అంటున్నాము అంటే అది కొంచెం అంటే రిలేషన్షిప్ అంటే అంత ఈజీ కాదు. టైం పాస్ చేసే వాళ్ళకైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి నేను అసలు మాట్లాడట్లేదు ఇక్కడ. కానీ సిన్సియర్గా తీసుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఒక విషయంలో కాకపోయినా ఇంకొక విషయంలో అయినా నేను అర్థం చేసుకోవాలి, తనకి నచ్చినట్టు ఉండాలి, నాకు నచ్చినట్టుగా కూడా ఉండాలి నేను. సో నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఇలా ఉండకూడదు, కొంచెమైనా చేంజ్ చేసుకోవాలి అనే థాట్ డెఫినెట్లీ వస్తుంది. కానీ మీరు ప్రయత్నాలు చేసినా కూడా అసలు అలాంటి మార్పు వాళ్ళలో కనిపించట్లేదు. ఇలా అని ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు, సో ఇలా బ్లేమ్ చేసేస్తున్నారు. సో వాళ్ళ మిస్టేక్స్ ఎన్నున్నా కూడాను మనదే ఒక మిస్టేక్ అన్నట్టుగా క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు అనేది మీ లైఫ్లో జరుగుతున్నట్లయితే అలాంటి రిలేషన్షిప్కి కొంచెం దూరంగా ఉండటమే బెటర్ అనమాట. మేబీ లేదు వాళ్ళని మేము దూరం చేసుకోలేము, ఏదేమైనా సరే మేము కొంచెం వాళ్ళని మార్చుకుంటాము, కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటాము అనేది మీకు ఒక థాట్ ఉన్నట్లయితే డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, తప్పేం లేదు. మేబీ పాసిబుల్ అయితే మీకు పాజిటివ్ వైబ్ వాళ్ళ సైడ్ నుంచి వస్తే సో అది కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది మీకైనా కూడా. కాబట్టి నేను డిసప్పాయింట్ చేయను, ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. నిజంగా నేను వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా ఉండటానికైతే. కాకపోతే ఒక చిన్న సపోర్ట్ ఏంటి అంటే లైక్, షేర్, కామెంట్, కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టా ఐడి ఇస్తున్నాను, కొంతమంది ఇన్స్టా ఐడి ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు అంటున్నారు. డెఫినెట్లీ ఇస్తానండి, ఇక నుంచి అన్నీ చెక్ చేసుకుంటాను నేను. ఖచ్చితంగా ఈ ఛానల్లో ఐ థింక్ ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏమన్నా పర్సనల్గా ఏమన్నా మీ లవ్ స్టోరీస్ కావచ్చు, ఏమన్నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా షేర్ చేసుకోండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.